అమ్మోరు ఫిబ్రవరి 16 నుండి రాత్రి 7:30 మీ ఈటీవీలో. నా చేత కాళ్ళు పట్టించుకుని గుంజీళ్లు తీయించి నాకే నమ్మక ద్రోహం చేస్తారా? మోసగత్తెలు మీరు. హలో, నువ్వు మాట్లాడేది వింటుంటే దెయ్యాలు వేదాలు వల్లిస్తున్నట్టుగా ఉంది. ఏంటి నమ్మక ద్రోహమా? మోసగత్తెలమా? శ్రీరంగ నీతులు బాగానే చెప్తున్నావు. ఎవరు ఎవరికి నమ్మక ద్రోహం చేస్తున్నారో, ఎవరు మోసగత్తెలో నీకు తెలీదా? ఇప్పుడేదో ఆరాధ్య దగ్గర కవర్ చేసుకున్నావని బిల్డప్ ఇవ్వకు. నీ నిజస్వరూపం ఏంటి అన్నది ఏదో ఒకరోజు ఆరాధ్య దగ్గర బయటపడకుండా ఉండదు. అందుకు కావలసిన గ్రౌండ్ ప్రిపరేషన్ నేను అత్తయ్య కలిసే చేస్తున్నాం. ఇందాక అత్తయ్య చెప్పింది కదా, త్వరలోనే నీ స్టోరీకి అశుభం కార్డ్ పడుతుంది అని. పడుతుంది. ఆ రోజు ఎంతో దూరంలో లేదు. నాన్నా, నాన్నా, ఎప్పుడొస్తావు నాన్నా? నిన్ను చూడాలనుంది నాన్నా. రా నాన్నా, నా కోసం ఒక్కసారి రా నాన్నా, ప్లీజ్ నాన్నా. పాపం శశి, నాన్న కోసం తెగ కలవరిస్తుంది. నాన్నని ఒకసారి ఇంటికి తీసుకురావచ్చు కదమ్మా. నాన్నని చూసిందంటే శశి జ్వరం వెంటనే తగ్గిపోతుంది. నాన్న, మీ నాన్న తప్పకుండా వస్తారు రిషి. నాన్న, 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 ఎప్పుడొస్తావు నాన్న? నాన్న, నాన్న, ఎప్పుడొస్తావు నాన్న? నాన్న, నాన్న. అమ్మ శశి, ఒక్కసారి లేమ్మా. అమ్మా శశి, ఈ టానిక్ తాగు. నేను తాగాను. రోజు నువ్వు ఇలాగే చెప్తున్నావు. అసలు నాన్న మాత్రం రావడం లేదు. నాన్న వస్తేనే నేను టాబ్లెట్ అయినా టానిక్ అయినా వేసుకుంటాను. అలా అంటే ఎలా శశి? నీకు జ్వరం తగ్గాలంటే నువ్వు టైం టు టైం మందులు వేసుకోవాలి కదా. నా మాట నమ్మమ్మా. నాన్నని నేను తీసుకొస్తాను. నా తల్లివి కదా, ఈ టానిక్ తాగమ్మా. లే. నేను తాగనమ్మా. నేను నాన్నని ఎంత మిస్ అవుతున్నానో నీకేం తెలుసమ్మా? నాన్న లేకుండా నువ్వు ఉండగలవేమో, మేం మాత్రం ఉండలేము అసలు. ఎందుకు శశి అమ్మని బాధ పెడతావు? నేనేం అమ్మని బాధ పెట్టడం లేదు రిషి. నా బాధను అమ్మతో చెప్తున్నాను అంతే. నాన్న. శశి, నాన్న, శశి నాన్నొచ్చాడు. నాన్న, నాన్న,
వచ్చేసావా నాన్న? అవునమ్మా, మీకోసం మిమ్మల్ని చూడాలని వచ్చేసాను. చూసావా శశి, నాన్న వచ్చాడు. వస్తాడని అమ్మ చెప్పినా నువ్వు నమ్మలేదు. ఇప్పుడు నీకు జ్వరం ఎలా ఉందమ్మా? మీ మీద బెంగ పెట్టుకున్నాను కదా నాన్న, అందుకే అస్సలు ఫీవర్ తగ్గడం లేదు. నాన్న, అమ్మ ఎంత బ్రతిమలాడినా శశి టానిక్ తాగనంటుంది. నువ్వు వస్తేనే మందులు వేసుకుంటానంటుంది నాన్న. నా బంగారం కదా, అలా మారం చేయకూడదు తల్లి. అమ్మ చెప్పినట్టు వినాలి. నేను వచ్చేసాను కదా. హ? రిషి, ఇది ఎప్పటిది? ఇందాకటిదే నాన్న. అమ్మ వచ్చి శశిని తాగు అంది. తాగను అని శశి మారం చేసింది. అమ్మ అక్కడ పెట్టి ఏడుస్తూ బయటకు వెళ్ళింది. ఇదిగో నేను వచ్చేసాను కదా. హ? ఇది తాగమ్మా, తాగు. శశి ఇంక నీ జ్వరం తగ్గిపోతుందిలే. హాయ్. ఇదిగోండి, మీకోసం బొమ్మలు తీసుకొచ్చాను. ఇదిగో తీసుకో. హే, బొమ్మ చాలా బాగుంది నాన్న. నాన్న, నా బొమ్మ కూడా బాగుంది. థ్యాంక్స్ నాన్న. అమ్మా, నాన్న. షూ! అమ్మను పిలవద్దు. ఎందుకు పిలవద్దు నాన్న? ఎందుకంటే మీ అమ్మ ఇంటికి రావద్దన్నా నేను వచ్చాను కదా. నన్ను ఇప్పుడు చూస్తే అరుస్తుంది. తేజ, శశి అమ్మా నాన్న అంటూ గట్టిగా అరిచింది విన్నావా? అవును, విన్నాను. బహుశా కలవరిస్తుందేమో. జ్వరంతో నీరసంగా ఉన్న పిల్ల అలా గట్టిగా కలవరిస్తుందా? అది కలవరించే అరుపు కాదు, గట్టిగా పిలిచే పిలుపులా ఉంది. నువ్వు జ్వరంతో ఉన్నావు అని తెలిసి ఒకసారి నిన్ను చూసి వెళ్దామని వచ్చాను. ఇప్పుడు నాకు చాలా సంతోషంగా ఉంది. మాకు కూడా చాలా హ్యాపీగా ఉంది నాన్న. చూసావా నాన్న, నువ్వు రాగానే నేనెంత నార్మల్ అయిపోయానో. జ్వరం కూడా తగ్గిన ఫీలింగ్ కలుగుతుంది నాకు. ఇంకేంటి విశేషాలు? ఒకవేళ పిల్లల దగ్గరికి యశొచ్చాడేమో, అందుకే శశి నాన్నొచ్చాడు అని అరిచిందేమో. హాస్పిటల్లో కోమాలో నా తమ్ముడు బయటికి ఎలా వస్తాడు మధు? కోమా అనేది సింధు ఆడే డ్రామా అయ్యుండొచ్చని మావి చెప్పారు కదా. సో అది డ్రామా అయితే యశ్ ఇంటికొచ్చే ఛాన్స్ ఉంది కదా. నిజంగా డ్రామా అయితే ఛాన్స్ ఉంది మధు. హా, యష్ని మనం రెడ్ హ్యాండెడ్గా పట్టుకుంటే కేస్ నుంచి ఎస్కేప్ అవ్వటానికి ఈ కోమా డ్రామా ఆడారని ప్రూవ్ చేసి యష్ని మళ్ళీ జైల్లో పెట్టించొచ్చు. పద తేజ, మీ తమ్ముని ఇప్పుడు పట్టుకుందాం. ఆహా, పద. పద పద. శంభో శివ శంభో శివ శివ శంభో